ఈ వీడియోలో మనం జిరాక్స్ మెషిన్ యొక్క బిజినెస్ పెడితే ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏదో రకమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతూ ఉంటుంది. లేకపోతే అప్లికేషన్ సబ్మిషన్స్ ఉంటాయి నిరుద్యోగులకి. ఆధార్ కార్డ్ జిరాక్స్లు, రేషన్ కార్డ్ జిరాక్స్లు అని, కాలేజ్ సంబంధించి స్కూల్ సంబంధించి మెటీరియల్ అని, ఈ మధ్య ఏకంగా మైక్రో జిరాక్స్లు పెట్టి స్లిప్పులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది పిల్లలు. ఇట్లా జాబ్ అప్లికేషన్స్, సర్టిఫికెట్లు జిరాక్స్లు తీసుకుంటారు పిల్లలు. ఇట్లా బ్యాంక్ పనులు ఉంటాయి, ట్యాక్స్ పనులు ఉంటాయి, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఇక డాక్యుమెంట్స్ పేపర్లతో అన్ని రకాల వయసు వారికి అందరికీ ప్రతిరోజు అవసరమైనటువంటిది జిరాక్స్ మెషిన్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి జిరాక్స్ మెషిన్ ని మీరు స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, లాభాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడెక్కడ ఈ పాయింట్ స్టార్ట్ చేస్తే లాభాలు ఉంటాయి, ఏ రకంగా లాభాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. అందుకని ఇది చాలా ఎవరైనా పెట్టుకోదగ్గ అన్ని వయసుల వాళ్ళకి ఉపయోగపడేటువంటి బిజినెస్ ఐడియా కాబట్టి వీలైనంత ఎక్కువగా వీలైనంత మందికి పంపిస్తూ ఉండండి వీడియో. జిరాక్స్ మిషన్స్ అనేవి కమర్షియల్ అయితే 40,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000, 2,00,000 వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి కొన్ని ఆప్షన్స్, బిజీ కనెక్షన్ అని, డూప్లెక్స్ అని, ఏజిఎఫ్ అని, ఏడిఎఫ్ అని, పెన్ డ్రైవ్ ఆప్షన్, ఇట్లా ఫీచర్స్ పెరిగే కొద్దీ వీటి యొక్క ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రింట్ కాస్ట్ ఎంత తక్కువ పడితే మిషన్ కాస్ట్ అంత ఎక్కువ ఉంటుంది మన కార్ల లాగా. ఈ మిషన్స్ లో A3 పేపర్స్, A4, లీగల్ పేపర్ అంటారు. ఇలాంటి రకరకాల టైప్స్ ఆఫ్ పేపర్స్ ప్రింట్ చేస్తారు. ఎక్కువగా మనకి A4 పేపర్స్ అనేవి ప్రింటింగ్ లోకి వస్తాయి. మనం ప్రాఫిట్ క్యాల్కులేషన్ అనేది A4 పేపర్ మీద మనం క్యాల్కులేట్ చేద్దాం. ఒక A4 పేపర్ బండిల్ అనేది మనకి 175 రూపాయలు మనకు బుక్ స్టోర్స్ లో దొరుకుతుంది. కానీ అట్లా కాదు అని మనం 500 పేపర్స్ ఉంటాయి దాంట్లో. మనం అట్లా కాకుండా బల్క్ లో మనం కనుక ఆర్డర్ చేసుకుంటే 150 రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. అంటే ఒక పేపర్ 30 పైసలు మనకి ప్రస్తుతానికి అయితే పడే పరిస్థితి. ఒక ప్రింట్ జిరాక్స్ తీసుకోవడానికి ఖర్చు దాదాపు 10 పైసా పడుతుంది, 20 పైసా పడుతుంది కంపెనీ వాళ్ళు చెప్తారు. కానీ సో పెద్ద మెషిన్స్ కాబట్టి పెద్ద ఈ ప్రైస్ ఉంటుంది. చిన్న మిషన్స్ మనం కొంటాం కాబట్టి ఇందులో చూసేవాళ్ళు వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని కలిపి యావరేజ్ గా ప్రింట్ కాస్ట్ అంటే పేపర్ కొన్న కాస్ట్, ప్రింట్ కాస్ట్ కలిపి 50 పైసల వరకు పడుతుంది అనుకోవచ్చు. అంటే ఒక పేపర్ ప్రింట్ బయట తీయాలంటే ₹60 ఖర్చు అవుతుంది అనమాట. ఇంతకు ముందు మార్కెట్లో ఎట్లా ఉండదంటే మా చిన్నప్పుడు ఒక 50 పైసల వరకు, రూపాయి వరకు ఛార్జ్ చేసేవారు. ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ 2 పక్కల జిరాక్స్ తీయాలి కాబట్టి ₹2 ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు అది పెరిగిపోయింది. ₹2 అన్నిటికీ కలిపి ₹2 పెట్టేశారు. చాలా మంది ₹3, ₹4 అట్లా పెరుగుతుంది. సో పేపర్ కాస్ట్ ₹10 ఛార్జ్ చేసే కాస్ట్ ₹2 కాబట్టి రూపాయిన్నర ఒక పేపర్ మీద మనకు వచ్చేటువంటి లాభం కింద కౌంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఒక A4 బండిల్ కి మనం 500 పేపర్లు రోజుకి ప్రింట్ తీయగలిగాం అంటే ₹750 మనకి ప్రాఫిట్ కింద వచ్చిందని లెక్కేసుకోవచ్చు. ఇవే కాకుండా A3 పేపర్ కి సంబంధించి లీగల్ పేపర్స్ కూడా తీసాము కొన్ని కొన్ని అనుకుంటే అది ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అది ఒక ₹250 ఇన్కమ్ అనుకోండి. A4 మీద 750, దీని మీద మిగతా వాటి మీద 250, మొత్తం ₹1000 రోజు సంపాదించుకోవచ్చు. జిరాక్స్ మిషన్ అనేటువంటి స్పెషాలిటీ ఇదే. ఇది క్లాసికల్ గా ఎప్పటి నుంచి వస్తున్నటువంటి బిజినెస్ కాబట్టి మినిమం గ్యారంటీ లాభం ఖచ్చితంగా ఉంటుంది. నష్టాలు ఉండేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ. ఇటువంటి జిరాక్స్ మిషన్ పాయింట్లు ఎక్కడెక్కడ స్టార్ట్ చేసుకోవాలి? స్కూల్స్ అని, కాలేజ్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, మున్సిపల్ ఆఫీసుల దగ్గర, బ్యాంక్స్. మనం ఇలాంటి జిరాక్స్ పాయింట్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోగలిగితే సోలోగా మనం జిరాక్స్ పాయింట్ పెట్టడం కంటే ఆల్రెడీ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి వాళ్ళతో పార్ట్నర్షిప్ లో పెట్టుకోవచ్చు. లేదా మనకే గనక ఫ్యాన్సీ షాప్స్ అని, ఐస్ క్రీమ్ షాప్స్ అని ఉంటే అందులో ఒక చిన్న జిరాక్స్ మెషిన్ పెట్టు. బయట బోర్డు పెద్దగా ఉండాలి. మీకు మెషిన్ చిన్నగా ఉన్న పెద్ద నష్టం లేదు. మీరు 50,000 మెషినే కొనుక్కోండి. కానీ ఒక 2,000, 1,500 పెట్టి ఆ బోర్డు పెద్దది అట్రాక్టివ్ గా చేయించండి. చక్కగా లోపలికి వస్తారు వాళ్ళు. ఇది ఏ రకమైనటువంటి నష్టాలు లేని అద్భుతమైనటువంటి బిజినెస్. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అరే నువ్వు బిజినెస్ చేసుకో బాగుంటుంది, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారా అని మీరు పంపండి వాళ్ళకి. మీ స్టేటస్ పెట్టండి వాట్సాప్లో, లేదంటే మీ వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టండి. వీలైనంత ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. మీరు ఏదో అనుకుంటారు, ఇది ఎవడు చూస్తాడు, ఎవడు స్టార్ట్ చేస్తాడు అని. మనకు తెలియదు కదా, సడన్ గా ఎవరో చూసి స్టార్ట్ చేస్తారు. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళే మీకు చెప్తారు, అన్న నువ్వు ఆ రోజు పెట్టావు నేను చూశాను, నేను చక్కగా మా పిల్లలు ఫీజులు కట్టుకోగలుగుతున్నా, లేకపోతే మీరు రెంట్ కట్టుకోగలుగుతున్నాం మా అద్దెంటికి అనేసి వాళ్ళే చెప్తారు.
సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మనకు తెలియదు మనం ఏ రోజు ఎవరిని ఎట్లా హెల్ప్ చేస్తాం. ఒక చిన్న లింక్‌ని తీసుకెళ్ళి షేర్ చేయడంలో మనకు నష్టమే ఉంటది చెప్పండి. ఈ లింక్‌ని వీలైనంత ఎక్కువగా స్ప్రెడ్ చేయండి. ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒకడు ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుంది.